ఈరోజు వచ్చేసి మనం మహాబలేశ్వర్ని కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నా వెనకాల స్ట్రాబెర్రీ ప్లాంటేషన్ అయితే మీకు కనబడుతుంది. రోజు ప్రారంభం చాయ్తో చేసేసాం. దాని తర్వాత మనం నా వ్యాలీ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి చాలా ఆసమ్ వ్యూ అయితే కనబడుతుంది. మీకు ముందు నుంచి చూపిస్తాను. లెట్స్ గో, చూడండి. ఆన్ ద వేలో మనకు చిన్న వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం ఓల్డ్ మహాబలేశ్వర్లోని ప్లేసెస్. లెట్స్ గో ఫర్ ద ఎల్ఫిన్స్టన్ పాయింట్. Discovered in 1835. ఓకే, మీరు చూడొచ్చు ఎంత బాగుందో వ్యూ పాయింట్. ఎంజాయ్ చాలా యాక్టివ్ చేసేసాం. ఇక్కడ నుండి మనం కృష్ణా వ్యాలీ పాయింట్ అయితే మనకు కనబడుతుంది. ముందు ఏదైతే మనకు రివర్ చాలా చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుందో అదే కృష్ణా రివర్ పాయింట్. ఇక్కడ క్లౌడ్స్ మాత్రం చాలా అవసరం ఉన్నాయి. చూడొచ్చు మన కింద మొత్తం క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో మీకు కనబడచ్చు. అండ్ దాని తర్వాత మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ పాయింట్. ఇక్కడ నుంచి అయితే మీకు ప్లేస్ చూడండి, చిన్న వాటర్ ఫాల్. ఇదైతే కోయినా రివర్ అని చెప్పొచ్చు. నాకు అన్ని పాయింట్స్లో నచ్చిన పాయింట్ అంటే ఇది అయితే చాలా బాగుంది. ఎల్ఫిన్స్టన్ పాయింట్. ఇక్కడ నుండి అన్ని మీకు కోయినా రివర్, మీకు ప్రతాప్గఢ్ ఫోర్ట్ ఇలాంటివి చాలా అయితే మీకు కనబడుతున్నాయి. ఇక్కడ నుండి ఆర్థర్ స్ట్రీట్, సావిత్రి పాయింట్. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ద వే చూడొచ్చు ఎంత బాగుంది. అండ్ ద క్లౌడ్ ఫార్మేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇదైతే మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది ప్లేసెస్. కోయినా నది. ఆర్థర్ సీట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ని మనం ఆర్థర్ సీట్ అని చెప్పొచ్చు. ఇక్కడ హంటింగ్ పాయింట్, లైక్ ఎకో పాయింట్, టైగర్ స్ప్రింగ్ పాయింట్, మాల్కమ్ పాయింట్, ఇవన్నీ మనకైతే వ్యూస్ చాలా అందంగా అయితే కనపడతాయి. ఎక్కడ నుండి వ్యూ చూసినా మనకు ప్రతాప్గఢ్ ఫోర్ట్, సావిత్రి పాయింట్ ఇలాంటి చాలా అంటే చాలా పాయింట్స్ అయితే మనకు కనబడతాయి. దాని తర్వాత మనం వ్యూ చూస్తే మాత్రం చాలా అంటే చాలా అవసరం ఉంది. ఇక్కడ మెయిన్ హిల్ స్టేషన్కి రావడం అంటేనే ఎంజాయ్ చేయడం, మొత్తం నేచర్ కూల్ అంటే కూల్గా ఎంజాయ్ చేయడం ఉంటుంది. చూడొచ్చు మీరు క్లౌడ్స్ ఎలా ఫార్మేషన్ అవుతున్నాయో అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. ఇంకా ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రీనరీ. అండ్ ఇట్ ఈస్ ద హై హిల్ పాయింట్. 6 కిలోమీటర్స్ కంటే చాలా పైన ఉంటుంది, అంటే చాలా పాయింట్ ఉంటుంది. ఇక్కడ పాయింట్స్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతాప్గఢ్ ఫోర్ట్, సావిత్రి పాయింట్, ఎకో పాయింట్. ఇక్కడ ఎకో పాయింట్లో మనం అరిస్తే మనకి సావిత్రి పాయింట్లు అయితే కనబడుతుంది. దాని తర్వాత మనం టిఫిన్ అయితే చేసేద్దాం. మనకు టిఫిన్లో అయితే మ్యాగీ లాంటి తింటాము. ఇంట్లో అయితే మనం మ్యాగీ తినం, కానీ బయట అయితే ఫస్ట్ తింటాం. దాని తర్వాత మనం ఫైనల్ ఆర్థర్ సీట్ పాయింట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. మీరు ఆర్థర్ సీట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆసమ్ అంటే చాలా అందంగా కనబడుతుంది మీకు వ్యూ. చూడొచ్చు గ్రీనరీ, క్లౌడ్స్ ఫార్మేషన్ చాలా సూపర్ ఉంది. చలో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఓల్డ్ మహాబలేశ్వర చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత మనం వచ్చేసాం క్యాసిల్ రాక్ పాయింట్. క్యాసిల్ రాక్ పాయింట్ అంటే మెయిన్ మనకి కనబడుతుంది మెయిన్ వ్యూస్ అంటే చెప్పొచ్చు. ఇక్కడ ఒక రాయి అయితే కనబడుతుంది మనకు. క్యాసిల్ రాక్ అంటే రాయి. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఏదైతే కనబడుతుందో రాయి చాలా అంటే చాలా అందంగా అయితే మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి వే ఆఫ్ సావిత్రి పాయింట్, ఎక్కడైతే మనం హంటర్స్ పాయింట్ ఇవన్నీ పోయామో ఆర్థర్ సీట్, అక్కడ నుండి మనం అరుస్తే ఈ మంకీ పాయింట్కి మనకు వాయిస్ వినబడుతుంది. ఆ ఎకో పాయింట్ నుండి ఇక్కడైతే మనకు వినిపిస్తుంది. దాని తర్వాత మనం మంకీ పాయింట్, ఇక్కడ అన్ని మల్టిపుల్ మంకీ పాయింట్ అయితే మనకు కనబడతాయి. ఇక్కడంటే అక్కడ మొత్తం మంకీతో మొత్తం మబ్బులు ఫుల్ ఉండిపోతాయి. దాని తర్వాత మనం సావిత్రి పాయింట్ దగ్గరికి ఆన్ ద వే టు ద సావిత్రి పాయింట్ అయితే మనం వెళ్ళిపోదాం. సావిత్రి పాయింట్లో మాత్రం మీరు చూడొచ్చు చాలా అంటే చాలా మబ్బులు మొత్తం వచ్చేసినాయి. మనం ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు, మబ్బులు మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సావిత్రి పాయింట్ దగ్గర మనకు వేవ్ సౌండ్ అయితే కనబడుతుంది, కానీ మనకు వేవ్స్ అయితే కనబడవు, మొత్తం క్లౌడ్ సౌండ్ అనమాట. చూడొచ్చు నా వెనకాల చూడొచ్చు మీరు, ఎంత అంటే చాలా సూపర్ ఉంది. నా వ్యూ పాయింట్ అయినా ఆ ఫేస్కి కొడుతుంది మొత్తం క్లౌడ్స్కైనా. మొత్తం చూడొచ్చు క్లౌడ్స్ ఫార్మేషన్ ఎలా అవుతుందో మొత్తం మనం చూడొచ్చు. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనం కంప్లీట్లీ వెళ్దాం మేజరీ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. మేజరీ పాయింట్లో ఏం ఎక్కువ మనకి వ్యూ కనబడలేదు. మేజరీ పాయింట్ దగ్గర మొత్తం మబ్బులతో కప్పిపోయినాయి కాబట్టి మనం డైరెక్ట్గా మహాబలేశ్వర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఓల్డ్ మహాబలేశ్వర్ అయితే కంప్లీట్లీ అయిపోయింది. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం మహాబలేశ్వర్లో చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ
చూడడానికైనా ఎంజాయ్ చేయడానికైనా మీరు ఒక్కసారి వస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం వచ్చేస్తాం మహాబలేశ్వర్లోని వెన్నా లేక్ వ్యూ పాయింట్లో అయితే చాలా చాలా అంటే చాలా వర్షం వచ్చింది. దాని తర్వాత మనం రెయిన్ కోట్ అయితే వేసేసినాం. దాని తర్వాత మనం వెళ్ళిపోద్దాం లింగమల వాటర్ ఫాల్స్ అయితే 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు మనకు. దాని తర్వాత మినీ వాటర్ ఫాల్ దగ్గర అయితే వచ్చేసినాం. ఏదైతే మనకి ముందు కనబడుతుందో అదే లింగమల మినీ వాటర్ ఫాల్స్. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా మస్తుంది. అండ్ ఇక్కడ రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఈ మెయిన్ వాటర్ ఫాల్ ముందు తీసుకోవాలి. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం మెయిన్ వాటర్ ఫాల్ త్రూకి. అయితే ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికి చాలా అవసరం ఉంది. మెయిన్ వాటర్ ఫాల్ కన్నా నాకు ఇదే బాగా నచ్చింది. ఆన్ ద వే ఆఫ్ లింగమల మెయిన్ వాటర్ ఫాల్ మనకు ఒక చిన్న వాటర్ ఫాల్ మీరు చూడొచ్చు. చాలా చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ చేయాలి మెయిన్ వాటర్ ఫాల్కి. మనం లింగమల మెయిన్ వాటర్ ఫాల్కి టికెట్ అంటే 20 రూపీస్. అన్ని వ్యూస్కి మనకి ఓన్లీ ఫ్రీ అంటే ఫ్రీ, అన్ని వ్యూస్కి మనకు ఫ్రీ. కానీ లింగమల వాటర్ ఫాల్స్కి 20 రూపీస్ ఓన్లీ. ఆ ట్రెక్కింగ్ కోసం అయినా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకు చాలా తినే ఐటమ్స్ అయితే కనపడతాయి. మనకు మొక్కజొన్న అండ్ మ్యాగీ లాంటివి చాలా దొరుకుతాయి. ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ లాంటివి దొరుకుతాయి. మన హైదరాబాద్ లాగా దొరకవు ఏమి. అయితే మీరు ఫైనల్లీ మీకు చూపిస్తాను లింగమల వాటర్ ఫాల్స్. మనము చూస్తే మాత్రం నేచర్ అయితే ఏకదమ్ తోపు అంటే తోపు ఉంది. చూడొచ్చు వాటర్ ఫాల్ ఎంత పైన నుండి మనకి పడుతుంది. చూడొచ్చు మినీ వాటర్ ఫాల్ నుండి మెయిన్ వాటర్ ఫాల్ ఎలా ఫాల్ అవుతుందో మనం చూడొచ్చు. లుక్ వేయండి ఒక వాటర్ ఫాల్ది. మనకి ముందు ఒక మ్యారియట్ హోటల్ అయితే కనిపిస్తుంది. దాని వాటర్ ఫాల్ ముందైతే మనకు మ్యారియట్ హోటల్ అని కనిపిస్తుంది మీకు. దానిలో ప్రైస్ అయితే 2500 పర్ డే అంట. ఓన్లీ డేకి 2500 అంట. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం లంచ్ అయితే చేసేసినాం. మనం చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేసాం. ఎందుకంటే చికెన్ బిర్యానీ అంత బాగాలేదు టేస్ట్ మన హైదరాబాదీ లాగా. ఓన్లీ మనకు పులావ్ రైస్ లాగా ఉంది టేస్ట్, అంత అయితే బాగాలేదు. కానీ చూడొచ్చు మన పీస్ అయితే చాలా బాగుండే. దాని తర్వాత మనం వెన్నా లేక్ బోటింగ్కి వచ్చేసినాం. లంచ్ చేసిన తర్వాత వెన్నా లేక్ బోటింగ్ అంటే చాలా ఆనందం. ఎందుకంటే మనం సెల్ఫ్ తీసుకున్నాం. ఇక్కడ బోటింగ్ చేద్దామని చాలా అడ్వెంచర్ అయితే చేసినాం. మన ముందైతే ఒక హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది మనకు. అక్కడికైతే వెళ్ళి రవితేజ దర్శనం చేసుకుందామని చెప్పాడు. అక్కడ దాకా ట్రెక్కింగ్ చేసి కొంచెం ఎంజాయ్ చేశాము. లైవ్ వచ్చాను ఇన్స్టాగ్రామ్లో, మీరు చూడొచ్చు కంప్లీట్ లైవ్. అక్కడ మీరు చూడాలనుకుంటే కొంచెం సేపు ట్రోలింగ్ అయింది. చాలా ఫ్రెండ్స్తో మాట్లాడాను వీడియో కాల్స్లో. మీరు ఫ్రెండ్స్ వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అక్కడ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఓపీ అంటే ఓపీ ఉంటుంది. మీ ఎంజాయ్ చేయడానికైనా మీరు లేకపోతే వేరే ఎంజాయ్మెంట్ కావాలన్నా మీకు ఈ హిల్ స్టేషన్ అయితే నేను రికమెండ్ ఫస్ట్ చేస్తాను. అందరికన్నా ముందు మహాబలేశ్వరే హిల్ పాయింట్కి వెళ్ళమని చెప్తాను. లోనావాలా తర్వాత చెప్తాను. లోనావాలా ఎందుకంటే అక్కడ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. కాబట్టి మీరు బైక్ అయినా కార్లు అయినా రావాల్సిందే. ఇక్కడ చూడొచ్చు బోట్ మనం ఆటోమేటిక్ వెళ్తుంది. హ్యాండిల్ అనమాట ఇది. దీని తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయినాం. డైరెక్ట్ చేసేసి ఈ కార్డ్ అయితే ఇవ్వాల్సింది మనకి. కార్డులో మనకు తెలిసిపోతుంది మనం ఎన్ని అవర్స్ బోటింగ్ చేసాము, అవన్నీ తెలిసిపోతాయి అన్నమాట ఈ బోట్లో. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం. లార్డ్విక్ పాయింట్ అని ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది లార్డ్విక్ పాయింట్ అయితే. ఇది ఎంట్రీ అనమాట. మీకు కనబడుతుంది ఇది లార్డ్విక్ పాయింట్ ఎంట్రన్స్. చూడొచ్చు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఆ మబ్బులు ఏదైతే కొడుతున్నారో ఫేస్కి చాలా అంటే చాలా. సో వెళ్ళిపోదాం లార్డ్విక్ పాయింట్ అండ్ ఎలిఫెంట్ హెడ్ పాయింట్స్కి. ఆ సౌండ్ క్లౌడ్ సౌండ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడైతే గార్డెన్ ఉందో చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. తో చూడొచ్చు ఇక్కడ అయితే ఎలిఫెంట్ హెడ్ పాయింట్, లార్డ్విక్ పాయింట్ ఏదైతే ట్రెక్కింగ్ చూస్తున్నామో చాలా అంటే చాలా సూపర్ ఉంది. దాని తర్వాత మనం ఎలిఫెంట్ హెడ్ పాయింట్కి వెళ్దాం. 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనం ఎలిఫెంట్ హెడ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోతాం. సో ఎలిఫెంట్ హెడ్ పాయింట్కి వెళ్ళగానే మనకి ఒక పెద్ద వే కనిపిస్తుంది రోడ్. అది చూసి మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చూడొచ్చు లార్డ్విక్ పాయింట్ నుండి మనం వచ్చేసాం ఎలిఫెంట్ హెడ్ పాయింట్. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాం. సో లెట్స్ గో టు ద లార్డ్విక్ మెయిన్ పాయింట్ నుండి ఎలిఫెంట్ హెడ్ పాయింట్. సో ఇప్పుడు మనము చూడొచ్చు ట్రెక్కింగ్ అయితే చాలా సూపర్ ఉంది. క్లౌడ్స్ ఇక్కడ మొత్తం 360 డిగ్రీ వ్యూ పాయింట్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ గ్రీనరీ చూడొచ్చు. ఎండాకాలంలో అయితే మొత్తం ఎండగా ఉంటుంది, కానీ గ్రీనరీ చూడడానికైనా రావాల్సిందే. సో ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం సూపర్,
చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఇదైతే నేను 100% రికమెండ్ చేస్తాను మీ అందరికీ. ఎలిఫెంట్ హెడ్ పాయింట్, లార్డ్ వ్యూ పాయింట్, మహాబలేశ్వర్లో అన్ని ప్లేసెస్ మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు. మహాబలేశ్వర్ రావాలంటే మొత్తం వీడియోస్ చూడండి ఆఖరి వరకు ఏం చేసాం. ఇదైతే మన ట్రావెలింగ్ ఫస్ట్ డే, కానీ మనం ట్రావెలింగ్కి అయితే 2 days అయితే పట్టింది మనకు. దాని తర్వాత మనం రిటర్న్ అయిపోవడానికి వెళ్ళిపోదాం మన హోటల్. ఎక్కడైతే మనం హోటల్ తీసుకున్నామంటే ఓల్డ్ మహాబలేశ్వర్ టెంపుల్ పక్కన అయితే మనం తీసుకున్నాం హోటల్. అక్కడికి వెళ్తే మీరు ఇప్పుడు వెళ్ళాల్సిందే. చూడొచ్చు ఫాగ్ అండ్ స్నోతో మొత్తం కప్పి 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 ఉంది మొత్తం. సో లెట్స్ గో, ఇప్పుడు రిటర్న్ అయిపోదాం. ఎందుకంటే 6:30 లోపు మనం హోటల్లో ఉండేటట్లు చూసుకోవాలి. సో లెట్స్ గో. ఎందుకంటే 6:30 లోపలంటే మీరు చూడొచ్చు సెకండ్ డే వ్లాగ్లో మనం చాలా మబ్బులో భయపడాం. రిటర్న్ వెళ్ళాలంటే కూడా చాలా భయపడ్డాం. అందరూ హోటల్ వైపు వెళ్ళట్లేదు, అందరూ ఇంటికి వెళ్తుంటే మనం మాత్రం హోటల్కి మాత్రం రిటర్న్ అవుతున్నాం. సో లెట్స్ గో. రిటర్న్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. కంప్లీట్ ఫాగ్తో చూడొచ్చు మీరు, రోడ్ మొత్తం కవర్ అయిపోయింది. సో మళ్ళీ కృష్ణా వ్యాలీ పాయింట్ వచ్చాం, ఎందుకంటే హోటల్ పక్కనే ఉంది కాబట్టి. కృష్ణా వ్యాలీ పాయింట్ మొత్తం డేలో ఏం చేసాం అవన్నీ గుర్తు చేసుకొని డే మొత్తం ఎండ్ చేసాం. నైట్లో మాత్రం మనకిప్పుడు చాలా తినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం టిఫిన్లో అయితే మ్యాగీ తిన్నాం, లంచ్లో బిర్యానీ తిన్నాం, కానీ నైట్లో కొంచెం హెవీ తింటే మళ్ళీ నిద్ర పట్టేస్తుంది కాబట్టి మనం లైట్గా తినాలి, హెవీ తినొద్దు. హెవీ తింటే మనం నిద్రలో పొద్దున నెక్స్ట్ డే మనం ఏం ట్రావెల్ చేయలేకపోతాం. కాబట్టి నేను ఫైనల్గా చపాతీ తిందామని ఫిక్స్ అయినా. రవితేజ మాత్రం చెప్తున్నాడు కొంచెం హెవీగా తిందామని, కానీ నేను నైట్లో చపాతీ అండ్ ఎగ్ బుర్జీ చెప్పాను. సో ఈరోజు డే అయితే కంప్లీట్ డే అయితే ఎండ్ అయిపోయింది. 3 చపాతీలు తినేసి ఎగ్ బుర్జీ తారా తిన్నాము. దాని తర్వాత ఏకదమ్ జబర్దస్త్ నిద్ర వచ్చేసింది. సో అప్పటిదాకా ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పటి నుండి మీకు కంటిన్యూ వీడియోస్ వస్తాయి, డైలీ వ్లాగ్స్ వస్తాయి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎంజాయ్ చేయడానికి చెప్తాను. నెక్స్ట్ పాయింట్స్ ఎక్కడ వెళ్ళాలో చెప్పండి అండ్ కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.